ఓం నమో వెంకటేశాయ. నేనైతే ఈరోజు మీ ముందుకు ఒక టాపిక్తో వచ్చేసాను. అదే 7 శనివారాల వ్రతం. మామూలుగా మనుషులందరికీ దేవుడు కష్టసుఖాలు అనేటివి ఇస్తాడు. అలాగే నాకు వచ్చిన కష్టాలను తీర్చుకోవడానికి ఈ 7 శనివారాల వ్రతాన్ని అయితే నేను చేస్తున్నాను. ఈ 7 శనివారాల వ్రతం ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనేది పూర్తిగా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది. అలాగే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వ్రతం చేయాలంటే స్వామివారికి ఇష్టమైన చలిమిడి దీపాలను చేయాల్సి ఉంటుంది. సో ఆ చలిమిడి దీపాలు చేయడానికి బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండిలో ఆవు పాలు, ఆవు నెయ్యి, అలాగే బెల్లం తురుము వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ పిండితో 7 దీపాలని చేయాల్సి ఉంటుంది. సో నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క దీపాన్ని ఇలా చేతితో చేసుకోవచ్చు. 7 దీపాలుగా చేసుకోవాలి. అలాగే స్వామివారికి ఇష్టమైన చిమ్మిలి అంటే నువ్వులు బెల్లంతో తయారు చేసిన లడ్డూలు, నువ్వుల లడ్డూలని చిమ్మిలి అంటారు. వాటిని కూడా 7 లడ్డూలను చేసుకొని స్వామివారికి ప్రసాదంగా పెట్టాలి. వ్రతం ప్రారంభించే ముందైతే తూర్పు వైపున ఈశాన్య దిక్కున పీఠం వేసి పీఠం పైన స్వామివారిని కూర్చోబెట్టుకోవాలి. సో పీఠం వేసే ముందైతే ముందుగా ముగ్గు వేసుకొని దానిపైన పీఠం శుభ్రం చేసుకొని పీట వేసుకొని ముగ్గు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన ఒక కొత్త జాకెట్ బట్టను తీసుకొని దానిపై 5 గుప్పెళ్లతో బియ్యం పోసుకోవాలి 5 సార్లు. అలాగే స్వామివారి చిత్రపటాన్ని అయితే ఆ బియ్యం పైన పెట్టుకోవాలి. స్వామివారి చిత్రపటానికి ముందుగా గంధం బొట్టుతో మనం అందంగా అలంకరించుకోవాలి. గంధం పెట్టుకొని గంధం పైన కుంకుమతో అందంగా అలంకరించుకొని అప్పుడు స్వామివారి చిత్రపటాన్ని అయితే ఆ బియ్యం పైన ఉంచుకోవాలి. ఈ వెంకటేశ్వరుడి స్వామి ఫోటోనైతే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి. నాకైతే ఈ ఫోటో చాలా నచ్చింది. ఈ ఫోటోలోనైతే లక్ష్మీదేవి అలాగే పద్మావతి అమ్మవార్లు ఉన్నారు కాబట్టి నాకు ఎందుకో ఈ ఫోటో చాలా నచ్చి ఆర్డర్ చేసుకున్నాను. స్వామివారితో పాటు ఇక్కడ ఉన్న అమ్మవార్లకి కూడా గంధం బొట్టుతో అందంగా అలంకరించుకోవాలి. అప్పుడు ఈ స్వామివారి ఫోటోనైతే మనం చూపించిన విధంగా ఈ బియ్యంపై ఉంచుకోవాలి. తర్వాత స్వామివారికి ఇష్టమైన తులసిమాల అంటే తెలుసు కదా. సో స్వామివారికి ఇష్టమైన తులసిమాలను అలాగే వస్త్రాన్ని అలంకరించుకోవాలి. నేనైతే ఈ పూజకు కావాల్సిన అన్ని సిద్ధం చేసుకుంటుంటే అక్కడ మా ఆయన మా పాపనైతే గోవింద నామాలు చదువుతున్నారు. ఇప్పుడు స్వామివారికి 2 పక్కల దీపం కుందులను తీసుకొని అందులో ఒక కుందులో అయితే 4 వత్తులు, మరొక దాంట్లో 3 వత్తులను వేసుకోవాలి. ఇక్కడ స్వామికి ఏవి చేసినా కానీ 7 మాత్రమే పెట్టాలి. అంటే 7 లడ్డూలని కానీ 7 వత్తులు, 7 పువ్వులు ఏవైనా సరే 7 ఉండేటట్టుగా చూసుకోవాలి. నేనైతే ప్రసాదాలను 7గా తీసుకున్నాను. నువ్వుల లడ్డూలు, అలాగే నల్ల ద్రాక్ష, వడపప్పు, అలాగే బెల్లం పానకము, ఆవు పాలు మరియు కొబ్బరి, అరటిపళ్ళు 7 అయ్యాయి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే 7 చలిమిడి దీపాలను ఇలా తమలపాకు వేసుకొని ఒక్కొక్కటిగా ఉంచుకోవాలి. అందులో 7 వత్తులను వేసుకొని నువ్వుల నూనె పోసుకోవాలి. ఈ వ్రతం చేసుకునేటప్పుడైతే అందరూ తిరునామంని నుదుట పైన ధరించాలండి. అంటే మనం తిరునామంని బొట్టులాగా పెట్టుకోవాలి. ఏ పూజ చేయాలనుకున్నా ముందుగా ఆ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకునే తర్వాత వ్రతాన్ని ఆరంభించాలి కదండి. సో ఆ పూజకైతే నేను పసుపు వినాయకుడిని తయారు చేసుకున్నాను. సో ఆ పసుపు వినాయకుడిని అయితే ఊరికే కింద పెట్టకుండా ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని ఆ బియ్యం పైన తమలపాకు పైన అయితే పసుపు వినాయకుడిని ఉంచుకోవాలి. ఈ శ్రీనివాసుడి వ్రతం చేసుకుంటే ఎటువంటి కోరికైనా సరే నెరవేరుతుందని అంటారు. సో న్యాయమైన కోరిక అయితేనే నెరవేరుతుంది. సో నా కోరిక నెరవేరడానికైతే నేను ఒక ముడుపు కడుతున్నాను. సో ఆ ముడుపు కట్టే విధానం అయితే ముందుగా ఒక పసుపు బట్టని తీసుకొని అందులో 101 రూపాయలు మీ శక్తికి మేరకు ఎంతైతే అంత అందులో ఒక పువ్వు, కుంకుమ, పసుపు, పచ్చ కర్పూరము వేసి నేను చూపించిన విధంగానైతే ముడుపు కట్టుకోవాలి. సో ఈ ముడుపు కట్టుకున్న దానిపైన అయితే గోవిందుని యొక్క నామాన్ని గంధం కుంకుమలతో వేసుకోవాలి. చూడండి నేను ఎలా వేస్తున్నాను, అలా గోవిందుని నామం అయితే వేసుకోవాలి గంధంతో. ఈ ముడుపుని ఆ స్వామివారి యొక్క పీఠం పైన మనం ఉంచుకోవాలి. ఈ 7 శనివారాల వ్రతాన్ని భార్యాభర్తలు కలిసి చేస్తేనైతే చాలా మంచిదండి. ఇక్కడైతే నేను మా ఆయన కలిసి ఈ వ్రతాన్ని చేస్తున్నాము. ఎవరైనా చేయొచ్చు, భార్యాభర్తలు కలిసి చేస్తే ఇంకా మంచిది. అగరబత్తితో అయితే ఈ మనం కుందులలో వేసుకున్న వత్తులను ఈ 7 దీపాలను అయితే వెలిగించుకోవాలి. ఇక్కడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి. ఖచ్చితంగా నల్ల ద్రాక్షలను అయితే ఈ వ్రతంలో స్వామివారికి ప్రసాదంగా ఖచ్చితంగా పెట్టుకోవాలి.
మొదటి శనివారం కాబట్టి ఈ వ్రతాన్ని అయితే మేము ఫోన్లో చూసుకుంటూ చేసుకున్నామండి. ఈ పూజ ఎప్పుడు చేయాలి అంటే పొద్దున 6 గంటల నుండి 7 గంటల మధ్యలోనే చేసేసుకోవాలండి. ఎంత పొద్దున్నే ఈ పూజ చేసుకుంటే అంత మంచిది. లేదు కుదరదు అని అనుకుంటే 12 లోపే చేసుకోవాలండి, 12 దాటకూడదు. ఈ పూజ ఎలా చేయాలి, ఈ పూజకు ఏమేమి చదువుకోవాలి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పొద్దున ఈ పూజ అయిపోగానే మనం దగ్గరలో ఉన్న వెంకటేశ్వరుని గుడికి అయితే వెళ్ళి దర్శించుకొని రావాలి. మేమైతే మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర గుడికి అయితే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాము. సో సాయంత్రం కూడా అలాగే మనం దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ టెంపుల్ అయితే నిజామాబాద్లో గోలన్మాన్ దగ్గర జెండా బాలాజీ అనే టెంపుల్ అండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ సాటర్డే మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.